Andariki namaskaram. Warm good evening to one and all. Good evening everyone. Vinapiyadam ledu, louder. Good evening everyone. Yes. So first of all, andariki telisi untundi, myself Dr. Naina Jaiswal. Nenu Asia lone first ammayi evaraithe 8 years lo 10th class pass chesaru from University of Cambridge, London, and 10 years lo intermediate complete cheyadam jarigindi, 13 years lo graduation, 15 lo post graduation, and 16 years unnappudu nenu na peru PhD loki enroll చేసుకున్నాను at the age of 16. And recently I have become the youngest and first girl in India to receive a doctoral degree and complete my PhD at the young age. And adi kakunda table tennis lo I am national champion, South Asian champion, and also secured 6th position in the world. Nenu rendu chetlతో రాయగలను. I am an ambidextrous and I play piano and sing songs. And andariki telusu I am from Hyderabad, so I can also cook Hyderabadi biryani in just 25 minutes. And ade kakunda Ramayanamlo 108 shlokas kuda nenu kantastham chesanu at the age of 7. Not only me, na tammudu Agastya Jaiswal also tanu kuda nalage early education complete cheyadam jarigindi, and he is the first boy in India evaraithe 2 streams lo intermediate complete chesadu, also BPC and CEC. సో ఇవన్నీ చెప్పడానికి కారణం నేను నా గురించి చెప్పడం అనేది కాదు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థులు కూడా నాలాగా ఇంకా అగస్త్యలాగా కావచ్చు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ లైక్ ఇఫ్ యూ వాంట్ సక్సెస్ యూ నీడ్ టు బి పాజిటివ్. And the best source of positivity is nothing but providing services to the society. So I congratulate the entire team of Impact Foundation as they are providing one of the best services to the society by organizing such a wonderful events all over the state and empowering the youth and encouraging them. So there should be a great round of applause for the Impact Foundation. సో మనకు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాంలో మనందరం నేర్చుకునేది ఒకటే, అదేంటంటే వినయంగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం మరియు నిష్పక్షికంగా నిర్ణయం తీసుకోవడం. మరి ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి జీవితంలో చాలా చాలా అవసరము. సో ఇటువంటి విద్య ప్రదానం చేస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్కి మీరు ఎప్పుడు రుణపడి ఉంటారు అని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను మీ అందరికీ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, బిఫోర్ ఐ స్టార్ట్ మై ద మెయిన్ టాపిక్, మీ అందరికీ చెప్పేది ఒకటే, అనుభవం అంటే భూమిపై పుట్టక ముందే పుట్టడం కాదు. మనము ఎంత చదివామనేది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పినదే ముఖ్యం. సో ఈరోజు గంప నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. సో అదే చెప్తున్నాను, అనుభవం అంటే భూమి పుట్టక ముందే పుట్టడం కాదు, ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వారి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. సో అటువంటి బుద్ధిని ప్రదానం చేస్తున్న గంప నాగేశ్వరరావు గారు అండ్ వారి టీమ్కి నేను అభినందిస్తున్నాను. వన్స్ అగైన్ దేర్ షుడ్ బి అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎనర్జీ కనిపించడం లేదు, లౌడర్. సో జీవన చక్రంలో ఒడిదుడుకలు ఉండడం సహజం. అదేవిధంగా జీవితం అంటే పోరాటం. ఆ పోరాటానికి ఓ మెట్టు ముందడుగు వేసి గమ్యం వైపు వెళ్ళడము, జయించడము మన యొక్క లక్ష్యం అని భావించి ఈరోజు మనందరం కూడా సంకల్పం చేద్దాం. ఒకవేళ మీరు ఇది యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెమట చిందాడితే మనసులో ఉన్న ఆక్రోశం తపస్యగా మారిన రోజు సంకల్ప బలాన్ని పెంపొందినట్లుగా భావించాలి. సో మనం చూస్తే జీవితంలో నష్ట కష్టాలు వచ్చినప్పుడు పరిష్కార మార్గంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి అడుగు, ప్రతి చోట కష్టాల మూట ఉంటుంది. అది భయపెట్టడానికి కాదు, ఎలా బ్రతకాలి అని నేర్పించడానికి వస్తాయి. సో అందుకే చెప్తాను, సంపాదన వచ్చినప్పుడు పొంగిపోవద్దు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. మరి ఆత్మధైర్యంతో బ్రతకాలి, అప్పుడు మీరే విజయానికి మూలమంత్రంగా మారుతారు. ఇందాక చెప్పాను, మన జీవితంలో నష్ట కష్టాలు రావడం సహజం. అందుకే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే,
ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది, ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. సో నష్ట కష్టాల్లో భారం దైవం పైన వదిలేసి మన కర్మాన్ని నమ్మాలి. ఎందుకంటే మన భారత సంస్కృతిలో మంచి అనే పదాన్ని మనకు వారసత్వంలో దొరికిన ఒక అపారమైన సంపాదన అని భావించాలి. ఎందుకంటే సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచి నీళ్ళకే విలువ ఎక్కువ. అదేవిధంగా మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా మనలో మంచితనానికి విలువ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే చెప్తాను, లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గం. అండ్ ఎప్పుడు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాంలో గర్ల్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఐ జస్ట్ వాంట్ గర్ల్స్ అందరూ ఒకసారి చేతులు లేపాలి. వీ హ్యావ్ చాలామంది వచ్చారు గర్ల్స్ కూడా, రియలీ హ్యాపీ టు సీ. సో గర్ల్స్ని చూసినప్పుడు ఆడపిల్లలు అంటే నేను ప్రతిసారి చాలా గర్ల్ పవర్ ఉమెన్ పవర్ గురించి ఎక్కువ మాట్లాడతాను. సో మీ అందరికీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే ఓ గుండెకాయ లాంటిది. ఐఎమ్ రైట్? ఐ కాంట్ బి లౌడర్. సిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. సో మనం ఆడపిల్లలని గౌరవించాలి. సో జీవితం అనేది ఉప్పొంగే జలపాతం, గుండెల్లో చెలగాటం ఆడడం సహజం. అలాంటి సమయంలో ఆడశక్తి తోడు నీడ ఉంటూ ఆశని లక్ష్యం చేరే అస్త్రం మరియు ఆయు పెంచే అమృతం. అందుకే మనం ఆడవారిని ఆది శక్తి అని చెప్తాము. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రేమ, పరిపాలన, ప్రోత్సాహము, వివేకము మీ అందరిలో పుట్టుకతోనే ఉంటుంది. దీనిని మీ గురువుల ఆశీస్సులతో వినియోగం చేసుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి మరియు సరోజిని నాయుడు లాగా అవతరిస్తారు అని నేను చెప్పగలను. మనం చూస్తే లైక్ కార్యనిర్వహణ మనం చదువుకుంటాం సివిక్స్లో కానీ పొలిటికల్ సైన్స్లో కానీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ప్రెస్, ఇవి ఒక రాజ్యానికి 4 స్తంభాలు లాంటివి. అదేవిధంగా మన జీవన చక్రంలో తల్లి, చెల్లి, భార్య, కూతురు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. సో ఈ 4 స్తంభాలు మానవ జీవనానికి మూలమంత్రాలు లాంటివి. అందుకే మీరందరూ కూడా అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి. ఇంకా చాలామంది అడుగుతారు, నేను ఇంకా మా బ్రదర్ అగస్త్య ఇది ఎలా అచీవ్ చేశాము ఇంత చిన్న వయసులో అనేసి. సో దాని గురించి చెప్పాలంటే, తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే తండ్రి రక్షణ ఇచ్చి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. సో ఇదే నా విషయంలో జరిగింది. కావున ఈరోజు మీ ముందు ఒక గెస్ట్ స్పీకర్గా ఇక్కడికి నేను వచ్చాను. సో ఇక్కడికి వచ్చేసిన యూత్కి ఇంకా అందరికీ చెప్పేది ఒకటే, నీ బాధల్లో భాగం పంచుకొని నీ విజయంలో ముందడుగు వేస్తూ నిన్ను విజయ్ భవ అనే ఆశీస్సులు మరియు దేవుడి ఆశీస్సులు కోరుతూ నిన్ను రాయరప్పల నుంచి తీసి రాజభోగ మార్గం చూపించే తల్లిదండ్రులను మనం ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే తల్లిదండ్రుల దీవెన వరంగా మారి నిన్ను జీవితాంతం భేష్ అనిపించేలా చేస్తుంది. సో ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ లవ్ యువర్ పేరెంట్స్, ఒక్కసారి గట్టిగా చెప్పట్లో